హైదరాబాద్లో భారీగా గంజాయి పట్టుబడింది. 2.5 కోట్ల విలువైన టన్ను గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఒడిషా నుంచి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లో భారీగా గంజాయి పట్టుబడింది. 2.5 కోట్ల విలువైన టన్ను గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఒడిషా నుంచి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లో భారీగా గంజాయి పట్టుబడింది. 2.5 కోట్ల విలువైన టన్ను గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, హైదరాబాద్ శివారు ప్రాంతంలో బండ్లగూడలో ఈసారి పెద్ద ఎత్తున గంజాయి దొరకడం జరిగింది. ఒడిశా నుంచి డీసీఎంలలో కూరగాయల మాటన ఈ గంజాయిని తీసుకొస్తున్నారు. హైదరాబాద్ లో దీన్ని డంప్ చేయడానికి ప్రయత్నిస్తే హైదరాబాద్ లో ఒక ఏజెంట్ ఆ అంజు అని చెప్పే ఒక ఏజెంట్ కి, అంటే బండ్లగూడలో ఉంటున్న అంజు అనే ఏజెంట్ కి ఈ గంజాయిని అప్పగించేందుకు ఒడిశా నుంచి ముగ్గురు వ్యక్తులు కలిసి దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే దీని పక్కా సమాచారం వరకు హైదరాబాద్ పోలీసులు వలపని మొత్తంగా ఈ డీసీఎం ని పట్టుకోవడంతో దాంట్లో దాదాపు 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే దాదాపు 1000 కిలోల గంజాయిని కూడా పట్టుకోవడం జరిగింది. అయితే ఈ గంజాయి కూడా అత్యంత పాలిష్డ్, ఎందుకంటే అత్యంత నాణ్యమైన గంజాయిని చెప్తున్నారు. దాంతో పాటుగా ఇది అటు నాగ్పూర్ కావచ్చు, ఢిల్లీ వరకు దీన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే 3 రోజుల క్రితం అటు ఒడిశా నుంచి బయలుదేరిన ఈ గంజాయికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం హైదరాబాద్ లోని హైదరాబాద్ శివారు ప్రాంతంలో బండ్లగూడ వరకు రీచ్ అవుతున్న సమాచారం వరకు అటు పోలీసులు పూర్తిగా వలపని పట్టుకోవడంతో దాదాపు 1000 కిలోల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. అయితే 2.5 కోట్ల రూపాయలు విదేశీ గంజాయిని స్వాధీనపరుచుకొని ముగ్గురు అరెస్ట్ చేశారు. అయితే ఇది ఎవరికి ఎక్కువ రీచ్ అవుతున్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఎందుకంటే నా మెయిన్ డీలర్ ఉన్నాడు, అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.